మనిషి అన్నాడు ఎవడో కూడా హిందూ మతంలో ఆచరించేవాడు ఎవడు బూట్లు వేసుకొని ఏదైతే చెప్పులు వేసుకొని పూజలు చేయడు. ఈ ఒక్క దుర్మార్గుడు ఈయన ఇలా పార్ట్నర్ పవన్ కళ్యాణే చేస్తాడు. నిన్న మీరు పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు కాబట్టి నిన్న వేస్తారు ఆ దీక్ష అన్నాడు, పేరు అది గుర్తురాట్లేదు. ప్రాయశ్చిత్తం, జీవితంలో చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమా? దేనికి ప్రాయశ్చిత్త దీక్ష అంటే నిన్న ప్రాయశ్చిత్తం కదా. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం జూమ్ చేయండి అన్న. ఇది నిన్న రాజకీయ ప్యాకేజీలో ఫోటో పెట్టండి. నిన్న రాజకీయ ప్యాకేజీలో భాగంగా చేసిన నిన్న రాజకీయ ప్యాకేజీలో భాగంగా నిన్న వేసుకున్న డ్రెస్సు నిన్న దీక్ష స్టార్ట్ చేశాడు. ఇదేం పైన ఫోటో, ఒక్క నిమిషం. ఇదేమో నిన్న రాజకీయ ప్యాకేజ్, ఇవాళ కింద సినిమా ప్యాకేజ్. పైన కండువ అదే ఉన్నట్టుంది కాదా? కాదు కాదా, పోన్లే మార్చారు, పోన్లే సినిమా మార్చారు. అయిపోయింది ఒక రోజుకి దీక్ష. ఇది ఇట్లా బ్రహ్మాండం అన్న. ఇల్లు హిందూ మత ఉద్ధారకులు ఏదన్నా పూజ అన్న పర్ఫెక్ట్ చేయండి నాయన. 11 రోజులు చేస్తారన్న. 11 రోజులు షూటింగ్ 11 రోజులు షూటింగ్ కోసమని అందుబాటులో ఉండకుండా ఉండటం కోసం దీక్ష చేస్తున్నా మీకోసం అని చెప్పి ఆడినటువంటి డ్రామా. నిజమేనది. షూటింగ్ హరిహర వీరమల్లు అది కూడా విజయవాడలోనే ఒక అద్భుతమైన సెట్టింగ్ లో పెట్టారు. సార్ ఇది మార్చి రిలీజ్ చేస్తాను కూడా ఇచ్చారు. ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదే రాజకీయ ప్యాకేజ్ షూటింగ్. నిన్న రాజకీయ ప్యాకేజీలో, ఈ రోజు సినిమా ప్యాకేజీలో అద్భుతం. వీళ్ళు ఇప్పుడు తిరుమల అపవిత్రం అయిపోయిందని చెప్పి ఏమైనా నిన్న నుంచి 11 రోజులు అక్కడే ఉండి దీక్ష చేయాలిగా. మరి దీక్ష అయిపోయింది అప్పుడే, తెల్లారి షూటింగ్. అంటే నిన్న ఆల్రెడీ మీడియా సమావేశం అయిపోయిందంటే దీక్ష అయిపోయినట్టు. ఈయనేందో మరి 14 దీక్షలు అంటాడు. ఒక్కటన్నా చక్కగా హిందూ మతం మీద ఈయన చేసేట ఉండదు. ఇంకోటి రెండోది, ఈయన బీఫ్కు సంబంధించినటువంటి వీడియోలు మీరు కూడా ఇన్ని ఉంటారు. ఏదైతే బీఫ్ తినమని చెప్పి వీళ్ళ నాన్న చెప్పాడంట, అట్లానే ఇంకెవరు స్వామి వివేకానంద అంటే ఈయనకి చెప్పి బీఫ్ తినండి ప్రాబ్లం లేదని చెప్పాడంట. ఈ బీఫ్ తినమనేటటువంటి ఈ దుర్మార్గుడు ఈయన హిందూ మత ఉద్ధారకుడా? దేని తీసుకొని వీళ్ళందరినీ శిక్షించాలి సార్ మీరు చెప్పండి. బాప్టిజం తీసుకున్నానన్నాడు, ఈ దీక్షలు తీసుకున్నాడా? నేను బాప్టిజం తీసుకున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. బాప్టిజం తీసుకున్నాడు, ఎప్పుడు విరమించి ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చి ఈ ఉద్ధరణ దీక్షలు చేస్తున్నామని అడుగుతా ఉన్నా. నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు కానీ మీ కుమారుల పేర్లు ఏ మతం పేర్లు పెట్టారండి? ఆయన చెప్పిన మాటలే మీ కుమారుల పేర్లు ఏ మతం పేర్లు పెట్టారు? రష్యన్ క్రిస్టియన్ భార్య అయినటువంటి అల్లా లెజోనా గారికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్లు మార్క్ శంకర్ పవనోవిచ్చు, పొలేనా అంజనా పవనోవా. ఇది హిందూ మత పేర్ల. ఈయన హిందూ మత ఉద్ధారకుడు. సిగ్గు లజ్జా ఉండాలండి. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అంటున్నా, మీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని పావుగా వాడుతున్నారో ఖచ్చితంగా ఇది మీకు ఇదే వినాశకాలం విపరీత బుద్ధి అంటారు కదా. మీరు ఎవరిని టచ్ చేయకూడదు, వాళ్ళని టచ్ చేశారు. ఏ దేవుడి దగ్గరకైతే మీరు వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిని ఎదుర్కోవడానికి మీరు ఇంకా రకరకాలుగా రాజకీయంగా రండి. కేసులు పెడతారా, లేదంటే వెళ్ళి దాడులు చేస్తారా ఆఫీసుల మీద. కానీ దేవుడి దగ్గర దేవుడి ప్రసాదాన్ని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళాలని ప్రయత్నించారు. అది ఖచ్చితంగా ఉల్టా వేల మీద పడిద్ది. ఇది మాత్రం ఎక్కడ ఉండేది లేదు.